ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవళిక. మీకు ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో నేను బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ కాంటెంట్స్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ టు మై రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. ఎస్, యాజ్ మీరు అందరు తమ్మాయిలో చూసినట్టు ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ అండ్ వెరీ స్పెషల్ వ్లాగ్ పర్సనల్లీ నాకు. అండ్ ఎందుకో నేను చెప్తా. మీరు అందరూ నా లాస్ట్ బ్లాగ్ చూసుంటే నేను హైదరాబాద్ టు విజయవాడ అయితే ట్రావెల్ చేసిన. అండ్ విజయవాడలో ఇది వచ్చేసి డే 1. ఈ డే 1లో మేము అమ్మవారి టెంపుల్ విజిటింగ్ అండ్ తర్వాత బోటింగ్ సెక్షన్ అండ్ నెక్స్ట్ నా బర్త్డే సెలబ్రేషన్స్, ఈ 3 ఈ వ్లాగ్లో మీరు చూస్తారనమాట. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ దాని తర్వాత నేను అమ్మవారికి ఒడిబియ్యం పోయాలి అనేసి అనుకుంటున్నా. అందుకోసమే ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. అదేంటి, పెళ్ళి కాని వాళ్ళు అసలు ఒడిబియ్యం పొయ్యొచ్చా అని అనుకుంటారేమో. ఆబ్వియస్లీ పొయ్యొచ్చు. అది ఇంకా చాలా 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 మంచిది. మేము మా పర్సనల్ పంతులకి కాల్ చేసి మరీ తను ఓకే అంటేనే మేము ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. అండ్ మా హ్యాపీ థింగ్సే కానివ్వండి, మా సాడ్ థింగ్సే కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మా పంతుల్ని అడిగే చేస్తాము. వితౌట్ హిస్ పర్మిషన్ మేమైతే ఏది చేయమన్నమాట. ఈవెన్ సమ్టైమ్స్ ఫ్యామిలీ చెప్పినా మేము నమ్మినా నమ్మకపోయినా పంతులు చెప్తే మాత్రం మేము కంపల్సరీ నమ్ముతాం. మేమే కాదు, ఆ పంతుల్ని మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెక్కువ నమ్ముతారు. సో అంటే తను జాతకం చెప్తేనే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అండ్ అట్లా మంచి అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అట్లా ఆ పంతులు పర్మిషన్‌తోని ఆయనైతే ఒకటే మాట చెప్పినారు. లైక్ కన్నె పిల్లలు, పెళ్లి కాని వాళ్ళు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తే అమ్మవారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయితారు. ఇంకా మంచిది అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు నేనైతే ఇంకా సూపర్ డూపర్ హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ అసలు ఆ పంతులు అలా చెప్పంగానే నాకు ఒక మంచి పాజిటివ్‌నెస్ అనిపించిందనమాట. అట్లా ఇంకా అన్నీ కూడా ఇంట్లో నుంచే నేను తెచ్చేసుకున్నామనమాట ఇక్కడికి. అంటే బియ్యము, కుడుకలు, వక్క అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా అక్కడ నుంచే, ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నా. అండ్ అమ్మవారికి ఒడిబియ్యం అయితే కలిపేస్తున్నా. ఫస్ట్‌లీ మేము షాప్ చేసినప్పుడు నాకు తెలీదు. అంటే లైక్ ఒడిబియ్యం పోస్తామా పోయమా అనుకున్నా. అండ్ అంటే పొయ్యొచ్చో లేదో అనేసి డౌట్‌తోనే ఉన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మవారికి ఇంకా కంపల్సరీ శారీ అయితే పెట్టాలనుకున్నా కాబట్టి ముందే నేను శారీ షాపింగ్ అయితే చేసేసినా అనమాట, నా బర్త్‌డే షాపింగ్‌తో పాటు. అండ్ దాని తర్వాత ఇంకా అమ్మవారికి బ్లౌజ్ పీస్ అండ్ తర్వాత అమ్మవారికి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో శారీ కూడా తీసుకున్నా అనమాట. అండ్ ఇప్పటికి నాకు చాలా లేట్ అయిపోయినుండే. లైక్ అరౌండ్ ఒక 10 అట్లా అయితుందనమాట. నేను యాక్చువల్లీ 10:00 వరకు నేను దర్శనం చేసుకుంటా అని అనుకున్నా కానీ లైక్ లేట్‌గా లెవ్వడంతోని అండ్ దట్ బర్త్‌డే కదా! చాలా మంది కాల్స్, మెసేజెస్ అండ్ రిప్లైస్ ఇయ్యకపోతే పాపం ఫీల్ అయితారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా డీఎమ్స్ వచ్చాయి నాకు. అండ్ అంటే మంచి విషెస్ వచ్చాయి. బట్ నేను వాళ్ళందరికీ ప్రాపర్‌గా రిప్లై ఇవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే. ఈ వ్లాగ్ చూసుంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా అవుట్‌ఫిట్ డీటెయిల్స్ అండ్ నా జ్యువెలరీ డీటెయిల్స్ వచ్చేసి మన కలెక్షన్స్‌లోవే భాగ్యలక్ష్మి ఫ్యాషన్ స్టూడియో. ఇన్‌కేస్ ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తున్నా. మనం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినాము. దట్ టూ హోల్‌సేల్ ప్రైజెస్‌లో మాత్రమే మనం సేల్ చేస్తామనమాట. అక్కడ నుంచే తీసుకున్నా. నేను అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. సో ప్లీజ్ గో అండ్ ఫాలో మై పేజ్. అండ్ స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చేస్తా. సో దట్ నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీ వరకైతే వస్తాయన్నమాట. ఇంకా మేము కూడా రెడీ అయిపోయినాము. అండ్ దిస్ ఈజ్ మై కంప్లీట్ లుక్. అండ్ ఎలా ఉన్నానో కూడా కామెంట్స్ చేయండి. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడోస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బయట మనం ఆటోస్ మాట్లాడుకునే దానికన్నా ఇక్కడ ఊబర్, ఇట్లా ఓలాలో బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్‌కి వచ్చాయని నాకు అనిపించింది. అండ్ మేము తీసుకున్న హోటల్ నుంచి అమ్మవారి టెంపుల్‌కి జస్ట్ 5 మినిట్సే. అమ్మవారి టెంపులే కాదు, ఇక్కడ మేము ఏవే ప్లేసెస్‌కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ అన్నిటికి కూడా జస్ట్ 5 మినిట్స్ ఆఫ్ వే మాత్రంలో అంటే అదే దగ్గరలోనే మేము హోటల్ అయితే చూసుకున్నామనమాట. హోటల్ నుంచి జస్ట్ 5 మినిట్స్ అప్పటికి టెంపుల్‌కైతే చాలా ఫాస్ట్‌గా రీచ్ అయిపోయాము. అండ్ కింద ఒక ఆంటీ అయితే కొబ్బరికాయలు, పువ్వులు, గాజులు ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఆ ఆంటీ వచ్చి అచ్చం అమ్మవారిలానే ఉన్నావు అని చెప్పి నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చినారు. అండ్ ఆ ఆంటీ అయితే బొట్టు పెడతా అని కూడా అడిగినారనమాట. సో నేను ఓకే అన్నా. అండ్ దాని తర్వాత ఇంకా అక్కడనే కొబ్బరికాయలు అవన్నీ తీసేసుకొని ఇంకా పైకైతే వెళ్ళిపోయాము. అండ్ మేము దర్శనానికి
రూ. 100 టికెట్ తీసుకొనైతే ఎళ్ళామనమాట. అండ్ పైకి వెళ్ళంగానే ఇంక మేము లిఫ్ట్‌లో ఎళ్ళిపోయాము. యాక్చువల్లీ మెట్లనుకున్నాం కానీ ఇంక అప్పటికే లేట్ అయింది కాబట్టి లిఫ్ట్‌లో అయితే ఎళ్ళామనమాట. ఇంకా అక్కడ మేము రూ. 100 టికెట్ లైన్‌లో మేము వెళ్ళామనమాట. అసలు ఎవ్వరు రష్షే లేరు. ఇంకా అట్లా మేము ఇంకా కొంచెం సేపయితే గర్భగుడిలోకెళ్తాం అన్నప్పుడు ఒక పంతులు వచ్చి మీరిలా కాదు అని చెప్పి నన్ను, నాన్నని ఇంకొక వేరే లైన్‌లో అయితే తీసుకెళ్ళినారు. అది యాక్చువల్లీ రూ. 500 టికెట్ అనమాట. అలా తీసుకెళ్ళినారు. డైరెక్ట్ అమ్మవారి ముందే నుంచోబెట్టినారు. అసలు ఎంత బ్లెస్‌గా ఉంటే మనం అంతా దగ్గర నుంచి అమ్మవారిని చూస్తాం అనిపిచ్చింది. నిజంగా అమ్మవారు పిలిపించుకుంటారు. అమ్మవారు మనం చేసే పూజలన్నీ చూస్తారు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నాకు ఆ రోజు చాలా మంది గూడా చాలా కాంప్లిమెంట్స్ లైక్ సేమ్ అమ్మవారిలానే ఉన్నావు అని చెప్పి చాలా మంది అన్నారు. అండ్ అమ్మవారి దగ్గర మంచిగా అర్చన చేసినారు. అండ్ దాని తర్వాత అమ్మవారి మీద అక్షంతలు గూడా మనకొక పేపర్‌లో కట్టి ఇచ్చినారనమాట పంతులు. ఇంకా నేనైతే సూపర్ హ్యాపీ. అండ్ అమ్మవారికి ఒడి బియ్యం గూడా పోసాను. అండ్ అక్కడున్న ఒక ఆంటీ చెప్పినారనమాట, "ఈరోజు కన్నె పిల్లలు పోస్తే ఇంకా మంచిది అమ్మవారికి" అని చెప్పేసి అనంగానే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. అండ్ నేను అమ్మవారిని ఒకటే కోరుకున్నా ఏంటంటే, ఎన్ని కష్టాలొచ్చినా దాన్ని దాటే శక్తి ఇమ్మని మాత్రమే కోరుకున్నా. అండ్ పక్కన పైన ఇంకొక టెంపుల్ ఉంటదనమాట. అది అష్టోత్తర పూజ అని జెప్పేసి అమ్మవారి అష్టోత్తరం మాత్రం చదువుతారు. అండ్ అక్కడ గూడా ఒక పంతులు నన్ను చూసి మరి పిలిచి అమ్మవారి ముందే దర్శనం చేపిచ్చి అష్టోత్తర పూజ, కుంకుమార్చన అండ్ అమ్మవారి గాజులు అండ్ ఇంకా అవన్నీ కూడా నాకు బ్లెస్‌గా ఇచ్చినారనమాట. అండ్ ఆ పంతులు మనం ఎంతో కొంత ఇస్తాం గదా! అమౌంట్ అట్లా ఇచ్చినప్పుడు పంతులు ఒకటే చెప్పినారు. నేను పైసల కోసం నేను పిలవలేదు. నాకు నేను చూడగానే అమ్మవారే దిగొచ్చినట్టు అనిపించింది. అందుకోసమే పిలిచా అని. అబ్బా! ఆ మాటనైతే నిజంగా నాకైతే ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో. అండ్ అలా కొద్దిసేపు పంతులతో మాట్లాడి ఇంకా రూమ్‌కైతే వచ్చేసామనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్‌తో అంతా హ్యాపీగా జరిగిందనమాట. అండ్ నాకు తెలియని వాళ్ళు కూడా నా దగ్గరకొచ్చి మరి సేమ్ అమ్మవారిలానే ఉన్నావు అని చెప్పి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినారు. అండ్ ఇంకా దాని తర్వాత కిందకొచ్చేసి ఆటోస్ బుక్ చేసుకొనైతే వచ్చేసాము. నాకు షాపింగ్ చేయాలనిపించింది కానీ నాకు షాపింగ్ చేసేంత ఓపిక కూడా లేదు. ఐయామ్ లైక్ ఇంకా ఫుల్ ఇట్లా అయిపోయినా అనమాట. అండ్ ఇంకా కొంచెం తినే వరకి మళ్ళీ ఎనర్జీ వచ్చింది. అండ్ మేము కొన్ని ప్లాన్స్ చేసుకున్నాము. డే 1, డే 2 ఇట్లా ఎక్కడికెళ్ళాలి అని చెప్పేసి. సో, అట్లా భవానీ ఎళ్దామని జెప్పేసి అనుకున్నామనమాట. మా డే 1 ఆఫ్ ట్రిప్‌లో. అట్లా మేము ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకొని భవానీ ఐలాండ్స్‌కైతే ఎళ్తున్నాము. అండ్ మేము ఎక్కడికెళ్ళాలన్నా దుర్గామాత టెంపుల్ ముందు నుంచి అండ్ ప్రకాశం బ్యారేజ్ నుంచే ఎళ్ళాలనమాట. ఫైనల్లీ మనమైతే ఇంకా భవానీ ఐలాండ్స్‌కొచ్చాము. అండ్ ఇది పెద్ద అంటే పెద్ద పార్క్ లాగుందనమాట. మంచి వాకింగ్ చేసుకొని చాలా బావుంది. మీరు చూస్తున్నారు గదా! ఎన్ని కార్స్ ఉన్నాయి కదా! బట్ వీళ్ళంతా కూడా యోగా చేసేదనమాట. యోగా చేయడానికొచ్చిన వాళ్ళు. అండ్ మాకు తెలీదు లైక్ ఇక్కడ బోటింగ్స్ అనేది ఆపేసినారంట. ఎందుకంటే యోగా డే కోసం వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో, ఇంకా కొద్దిసేపు అట్లా వ్యూ ఎంజాయ్ చేసి, కొన్ని ఫోటోస్ తీసుకొని, కొన్ని వీడియోస్ తీసుకొనైతే ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోయినామనమాట రూమ్‌కి. అండ్ వెళ్ళే దారిలో మేము స్వీట్స్ తీసుకున్నాం. ఎందుకంటే మా హోటల్ కింద రిసెప్షన్ హాల్ ఉంటది కదా! సో, వాళ్ళకి స్వీట్స్ ఇద్దాము అనేసి తీసుకున్నామనమాట. ఇంకా నాన్న బయటికెళ్ళి కేక్స్ అవన్నీ గూడా తీసుకొచ్చి నా బర్త్‌డేని మంచిగా సెలబ్రేట్ చేసినారు. నాకైతే నిజంగా లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతోని ఉండడానికన్నా ఇట్లా ఉండడం అంటే నాకు చాలా ఇష్టమనమాట. సో, ఇంకా అట్లా మంచిగా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయినాయి. అండ్ ఈ కేక్ కూడా మా హోటల్‌కి దగ్గరలోనే ఒక బేకరీ ఉండే. సో, ఇంకా అక్కడికెళ్ళైతే కేక్ తీసుకొచ్చినారు. కేక్ అయితే సూపర్ యమ్మీ. ఇది కూడా ఎగ్‌లెస్. అంటే ఆ రోజు నేను తినా కదా నాన్ వెజ్. సో, అందుకోసం ఇది ఎగ్‌లెస్ కేక్ అనమాట. అండ్ ఇది కూడా మేము కొంచెమే తినేసి కింద రిసెప్షన్ హాల్‌లో ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసినామనమాట. ఇంకా ఇలా నా బర్త్‌డే అయితే సూపర్ హ్యాపీగా అమ్మవారి బ్లెస్సింగ్స్‌తో అన్నీ హ్యాపీగా అంటే హ్యాపీగుండే అనమాట. అమ్మవారి దర్శనం కానివ్వండి అండ్ అవన్నీ గూడా నాకు చాలా మంచి హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ నేను ఎంతైతే అమ్మవారిని నమ్ముతానో నాకు ఆ రోజంతా కనిపించిందనమాట. సో, ఇంకా మా నాన్న నాకన్నా డబుల్ హ్యాపీ లైక్ అమ్మవారి దర్శనం అట్లా జరగంగానే.
ఇంకా తనైతే ఒకటే మాట చెప్పినారు. "నువ్వు ఫుల్ పూజలు చేస్తావు కాబట్టి అమ్మవారు నీకు ఇలా దర్శనం ఇచ్చిందని" చెప్పి. సో, ఇంకా మా నాన్న అయితే ఫుల్ హ్యాపీ అండ్ నేను కూడా చాలా హ్యాపీ. ఇంకా ఇలా నా బర్త్‌డేని హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామనమాట. ఇక్కడి వరకు నా వీడియో చూసినారంటే మీకు ఆబ్వియస్‌లీ వీడియో నచ్చే ఉంటుంది కదా! సో, నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. స్టే ట్యూన్డ్ ఫర్ దట్.